నమస్తే. కల్వకుంట్ల కవిత అరెస్ట్ అవుతారా? ఈ చర్చ మళ్ళీ తెర మీదకి వచ్చింది. నేను ఉదయం మార్నింగ్ కూడా ఈ అంశం మీద మాట్లాడితే కింద కమెంట్స్ పెడుతున్నారు జనం. మాకు విసుగొచ్చింది ఇది విని 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 అంశం అని. అంటే పబ్లిక్ కూడా ఈ లిక్కర్ స్కామ్లో కవిత అరెస్ట్, లిక్కర్ స్కామ్లో కవిత అరెస్ట్ అన్న వార్తలు విని 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 వాళ్ళకు కూడా విసుగొచ్చింది జనానికి. అంతగా ఊదరగొట్టిరు. మీడియా మాట్లాడింది, ప్రతిపక్షాలు మాట్లాడినాయి, అందరూ మాట్లాడారు. కానీ కేసులో అందరూ అరెస్ట్ అయ్యారు, కానీ కవిత మాత్రం అరెస్ట్ కాలే. సరే, కారణాలు ఏవైనా ఈడీ గతంలో కవితను విచారించింది, సాక్షిగా సిబిఐ కూడా విచారించింది. ఈడీ విచారించే క్రమంలో ఆమె మా ఇంటికి వచ్చే విచారించాలి అని సుప్రీంకోర్టులో కేసు వేయడం, ఈడీ ఆ తర్వాత 2-3 నోటీసులు ఇచ్చినా ఆమె నేను రాను, సుప్రీంకోర్టులో కేసు ఉందని చెప్పడం, రీసెంట్గా సుప్రీంకోర్టులో కూడా ఆ పిటిషన్ పైన విచారణ జరగడం మనం చూసాం. తాజాగా నిన్న సిబిఐ నుంచి నోటీసులు వచ్చినాయి కవితకి. ఈ నెల 26వ తేదీన విచారణకు హాజరు కావాలన్నది ఆ నోటీసు సారాంశం. మరి మళ్ళీ ఈ నోటీసుకి కూడా కవిత ఇంటి దగ్గరికే వచ్చి విచారించాలి, సుప్రీంకోర్టులో కేసు ఉందనే చెప్తారా, లేదు విచారణకు హాజరవుతారా? విచారణకు హాజరైతే సిబిఐ అరెస్ట్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అండ్ దట్టు దీంట్లో కొంత పొలిటికల్ డైమెన్షన్ ఉన్నది. ఎందుకంటే జస్ట్ ఒక 1.5 మంత్లో ఎలక్షన్స్ కూడా జరగబోతున్నాయి కాబట్టి. ఈ అంశం ఖచ్చితంగా చర్చించాల్సిన విషయం కాబట్టి లీగల్ పాయింట్స్ అండ్ టెక్నికల్ పాయింట్స్ ఉన్నాయి. పలు రకాల సెక్షన్లకు సంబంధించిన సమాచారం మనకి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి నా ముందు అడ్వకేట్ శరత్ కుమార్ సార్ ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. నిన్న మనం చేసిన ఇవాళ మళ్ళీ కంటిన్యూ సార్. ఇష్యూ అలాంటిది. కరెక్ట్. మీ అంచనా ఏంటి సార్? ఒకటి అంటే కవిత అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? మీరు లాస్ట్ నా ఇంటర్వ్యూలో ఒక 6 నెలల క్రితం 7 నెలల క్రితం అనుకుంటా, కవిత అరెస్ట్ కాదు రాసి పెట్టుకో అన్నారు మీరు. కరెక్ట్. ఇప్పుడు మళ్ళీ రాసి పెట్టుకోమంటున్నారా? అదే అంటున్నా. ఎందుకు అరెస్ట్ కాదు? ఎలక్షన్స్ కి ముందు కాదా, తర్వాత కూడా కాదా? కాదు, అసలు ఎప్పుడు కాదు. ఆమెను అరెస్ట్ చేసేటువంటి ఆలోచన ఉంటే ఇప్పటికి అయిపోయేది. ఎందుకంటే దాదాపుగా 7 to 8 ఛార్జ్ షీట్స్లలో హర్ నేమ్ వాజ్ మెన్షన్, హర్ రోల్ వాజ్ మెన్షన్. చాలా ఏదైతే ఇన్ఫర్మేషన్ ఈనాడు ఏ బేసిస్ మీద అయితే ఈనాడు సిబిఐ ఆమెకు నోటీసులు జారీ చేసిందో, ఈ ఇన్ఫర్మేషన్ సిబిఐకి నిన్ననో మొన్ననో వచ్చింది కాదు. చాలా రోజుల క్రితమే అప్రూవర్గా మారిన వాళ్ళందరూ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బేసిస్ మీదనే ఒక పద్ధతి ప్రకారంగా పంక్చువల్గా, అంటే ఈ విషయం అసలు తెరమరుగు కాకుండా పీరియాడికల్గా మీరు చెప్తున్నట్టుగా అది ఈ అంశాన్ని రేజ్ చేస్తున్నారు. అండ్ దట్టు ఈ పర్టికులర్ నోటీసులు ఇచ్చిన సందర్భంలో సుప్రీంకోర్టులో ఆల్రెడీ ఆమె ఒక కేసు వేసింది ఈడీ సమ్మన్స్ విషయంలో. ఏమని? దట్ దే హ్యావ్ సబ్జెక్టెడ్ మీ టు 3rd degree మెథడ్స్, దే ఆర్ నాట్ ట్రీటింగ్ మీ ప్రాపర్లీ, 160 అప్లై అవుతుంది అది అని. దాన్ని సుప్రీంకోర్టు వాళ్ళు నల్లి చిదంబరం కేసుతో పాటుగా జత చేసేసి వాటిని వింటామన్నారు. మళ్ళా మొన్న సుప్రీంకోర్టులో వచ్చినప్పుడు అన్ని కేసులను ఒకేసారి ఎందుకు వినాలి, ఇండివిజువల్గా కూడా వినొచ్చు కదా, వాటిది లింకేజ్ అది ఇది అని అంటే, సరే కపిల్ సిబ్బల్ వాళ్ళు ఏదో ఎక్స్ప్లెయిన్ చేసినారు, అట్లా కాదు ఈ రకంగా ఇల్ ట్రీట్ చేస్తున్నారు అది అని. ఒకటి ఏంటంటే ఒక రకంగా అంటే ఈ కవిత ప్రవర్తన అనేది కేసీఆర్ కుటుంబానికి, తర్వాత టీఆర్ఎస్ పార్టీకి ఒక పెద్ద కళంకల్లా తయారైంది. ఈమె తన పరిధులను దాటి చేసినటువంటి వ్యవహారాల వల్ల ఒక రాజకీయ నాయకురాలుగా, ఒక కార్యకర్తగా, ఒక పొలిటికల్ యాక్టివిస్ట్గా, ఒక సోషల్ యాక్టివిస్ట్ లాగా కాకుండా ఆ ముసుగులో ఈ 3rd class వ్యాపారాలు చేయడం వల్ల కేసీఆర్కు పీరియాడికల్గా ఈ తలవంపు తీసుకొస్తుంది. అసలు కేసీఆర్కి కాదు, వాళ్ళ బీఆర్ఎస్లో ఉండే చాలామంది నాయకులకు. ఈరోజు ఏం జరిగిందంటే, నేను రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కోర్టుకి వెళ్ళా ఒక కేసు సందర్భంలో వెళ్తే, అక్కడ మా న్యాయవాద సహచరులు ఉంటారు, అంటే బీఆర్ఎస్కి అనుకూలంగా ఉండేవాళ్ళు చాలామంది మిత్రులు, వాళ్ళ పేరు చెప్పడం బాగుండదు. వాళ్ళు కూడా ఈరోజు ఇదే టాపిక్ వస్తే నా ఇంటర్వ్యూ నిన్న చూసినాను, అద్భుతం చేశారన్న, చాలా సూపర్గా ఉంది మీ ఇంటర్వ్యూ అని పొగుడుతూ ఈ టాపిక్ తీసినారు. కవిత గురించి ఏం చేస్తామన్నా, నెత్తి మీద ఇది ఒక పెద్ద గుదిబండలాగా తయారైంది మాకు, ఈ కేసీఆర్ కుటుంబం వల్ల మొత్తం పార్టీయే సర్వనాశనం అవుతుంది రాను రాను అనేటువంటి ఒక ఆవేదన వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికి కూడా సిబిఐకి అరెస్ట్ చేయాలన్నంత సీరియస్నెస్ ఉన్నట్టుగా అయితే మనం భావించడానికి వీల్లేదు. అంటే కొన్ని ఛానల్స్లో ఏం చెప్పినారంటే, ఆమెకు 91 CRPC కింద ఏదో సమ్ ప్రొడక్షన్ ఆఫ్ ప్రొడ్యూస్ సంథింగ్ ఫర్ ప్రొడక్షన్ సమ్మన్స్ ఇచ్చినట్టుగా వచ్చింది. ఒకవేళ వాళ్ళు ఏదైనా ఆర్టికల్స్, ఏదైనా వస్తువులు, లేదా ఏదైనా డాక్యుమెంటో, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలన్నప్పుడు గతంలో ఎట్లయితే సోమ భరత్ కుమార్ ద్వారా ఆ ఇన్ఫర్మేషన్స్ని ఎంత సప్లై చేసిందో అదే రకంగా చేసే అవకాశం ఉంటుంది. 99.9% షీ మే నాట్ అపియర్. సుప్రీం కోర్టు అటెండ్ అవ్వదు. తన లీగల్ అడ్వైజ్ ఏం తీసుకుంటుంది అంటే, సుప్రీం కోర్టులో తేలే వరకు మనం పోవద్దు అనే ఒక యాంగిల్లోనే ఉంటుంది. అయితే ఒకటి
ఒకవేళ ఇప్పుడు నేనేం అంటే ఐ మీన్ పొలిటికల్లీ వాట్ ఐ టెన్ టు థింక్ ఈస్ అంటే బాగా చాలా సునిశ్చితంగా పరిశీలన చేస్తే దీన్ని బీజేపీ వాళ్ళు వాడుకుంటున్నారేమో ఈ అంశాన్ని అని. అంటే ఎట్లయితే అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో బీఆర్ఎస్ తర్వాత బీజేపీ ఒకటే అనే ఒక అపప్రతిష్టతోని ఆ అపవాదుతోని మాకు చాలా నష్టం జరిగింది. కాబట్టి అసలు మేము బీఆర్ఎస్ ఒకటి కాదు, అసలు నిజానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి అని చెప్పాలని అనుకున్నప్పుడు ఈ కవితను వాడుకుంటే బాగుంటుందేమో అనే ఒక యాంగిల్ ఏమన్నా డెవలప్ అవుతుందా అనేది మనం నిశ్చితంగా